నాగరాజన్న చెప్పినట్టు చాలా జానపదాలు కూడా బుక్లో రాసిర్రంట. కాకపోతే మాకు అవి కొంచెం అందలేవు. తర్వాత అన్న నుంచి బుక్స్ తీసుకొని పృథ్వన్నకి ఇక్కడ నుంచి అన్న నేను అడుగుతున్నా, ప్లీజ్ దయచేసి నాన్నపాటలన్నీ రికార్డ్ చేసి చాలామంది కవులు కళాకారులు మీరు పిలిస్తే వచ్చి పాడను అని అన్న వాళ్ళు ఎవరు ఉండరు, కంపల్సరీ పాడతారు. ఎన్ని పాటలని అన్ని పాటలన్నీ రికార్డ్ చేసి యూట్యూబ్ వేదికగా తీసుకొస్తే రాబోయే తరానికి నాన్న సాహిత్యం అందజేస్తారని అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అట్లనే తెలంగాణలో సినిమా పాటకి ధీటుగా ఈరోజు జానపదం దూసుకెళ్తుంది అని చెప్పి చాలా ఎగ్జాంపుల్, చాలా పాటలు ఉన్నాయి. అందులో నేను పాడిన కొన్ని పాటలు మీ అందరికీ తెలుసు. పుట్ట మీద పాల పిట్ట తాజ్మహలాలి, పుట్ట పోతే పేరు పుట్టే తాజ్మహలాలి, పుట్ట మీద పాల పిట్ట తాజ్మహలాలి, పుట్ట పోతే పేరు పుట్టే తాజ్మహలాలి, మంత్ర వేసే మామ కొడుకా తాజ్మహలాలి, మంటూ దంచు మామ కొడుకా తాజ్మహలాలి, పుట్ట మీద పాల పిట్ట తాజ్మహలాలి, పుట్ట పోతే పేరు పుట్టే తాజ్మహలాలి. చెప్పండన్నా. అట్లనే మాటల తిరుపతి ఇక్కడే ఉన్నాడు. తను రాసిన పాటలు కూడా చాలా ఉన్నాయి సై టీవీలో. ఒక్కసారి ఇది మర్చిపోయి కట్టిన
జానపదానికి ఎంత పెద్ద పీట వేస్తారనేది ఉద్యమం తర్వాత టీవీ అంటే మెయిన్ స్ట్రీమ్ మీడియా తర్వాత క్యాసెట్ సీజన్ సీడీలు అప్పటి నుంచి వినుకుంటూ ఉద్యమం తర్వాత కొంచెం అప్డేట్ అవుతున్న కాలం అప్డేట్ అవుతున్న కొద్దీ యూట్యూబ్ వచ్చింది. యూట్యూబ్ వచ్చిన తర్వాత యూట్యూబ్లో 500 మిలియన్స్ స్టార్టింగ్లో మొట్టమొదటిగా వచ్చిన పాట నాది అనుకుంటా నేనైతే. ఆ తర్వాతనే ఇప్పుడు 100 మిలియన్లు పోతున్నాయి పాటలు. అంత గొప్పగా ఆదరించిన పాట మీ అందరికీ తెలుసు. పలుగురాల పాడలకి పాప మీరు అన్నారు ఎందుకే మీకు ఏమైనా సంఖ్యలు ఉన్నాయా? ఇక్కడ సైలెంట్ గుర్తురు నేరాలు గరాలు చూసినట్టు అంటే ఏముంది పాట ఆవిష్కరణ అని ఉంది. వీడు అన్ని పాటలు పాడచ్చు, విప్లవ పాటలు పాడచ్చు, ఇది రాజకీయ వేదిక కాదు కదా, అవునా? పాట ఆవిష్కరణ ఉందిగా, చప్పుడు చేసలేరు, బిర్రుగా చేతులు పట్టుకొని చూస్తారు అందరు. చప్పట్లు కొట్టి మాట కొట్టలేదు, ఊలేదు, ఉడుకులేదు, పలుకులేదు. గట్టిగా ఒకసారి చెప్పలు కొట్టాలి మళ్ళీ అవకాశం ఉంటే. అంటే ఇతరుల సత్తన రాజకీయ నేపథ్యంతో కూడిన పాటలు, ప్రజల పాటలు, తర్వాత అన్ని రకాల పాటలు రాసి పొందుపరిచిన పుస్తకం నిజంగా వదిన ఇందాక చూపిస్తే చాలా సంతోషంగా అనిపించింది. పృథ్వన్న దయచేసి అన్ని పాటలు రికార్డ్ చేయాలి, మాలాంటి వాడియాలని కోరుకుంటున్నా. మళ్ళీ ఒకసారి థ్యాంక్ యూ సో మచ్.